హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దీనాకార్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. సో ఈరోజు మరొక వీడియోతో ముందుకు వచ్చాను. వెహికల్ వచ్చేసి 24 మోడల్ ఇన్నోవా క్రిస్టా అండి, జీ వర్షన్. సో ఈ కంప్లీట్ వీడియో అనేది చూద్దాం ఒకసారి. దీని డీటెయిల్స్ అనేది వీడియోలో చెప్తాను. ఎవరైనా కొత్త ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. షోరూమ్ ట్రాక్ ఉంది. వెహికల్ అయితే చాలా లో రీడింగ్ ఉన్న వెహికల్. మన దగ్గర ఆల్ బ్యాంక్ నుంచి ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి. హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, మహేంద్ర, టీవీఎస్, బజాజ్, కోటాక్, ఇండస్ఇండ్ అన్ని బ్యాంక్ నుంచి మనకి టైఅప్ ఉంటుందండి. మనం 80-90% లోన్స్ కూడా చేయిస్తాము. 80-90% ఫండింగ్ వస్తుందండి. 80-90% లోన్స్ ఫండింగ్ కూడా చేయిస్తాను. యాజ్ మనం అమ్మిన రేట్కి దాన్ని బట్టి మనం వెహికల్ని 90% వరకు మీకు లోన్ కూడా చేయిస్తాను. సో వెహికల్ చూసారు కదా, ఎక్సలెంట్ కండిషన్ ఉంది. 2024 మోడల్ జీఎక్స్ అండి ఇది. సో 2021 పర్ల్ వైట్లో వచ్చిందండి వెహికల్ అయితే. ఇది పర్ల్ వైట్ 2024 జీఎక్స్ వర్షన్. సో వెహికల్ చూడండి, వెహికల్ టైర్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. బ్రాండ్ న్యూ టైర్స్ లాగే ఉన్నాయి కొత్తగా. షోరూమ్ టైర్స్ నుంచే అండి ఇదైతే. సో వెహికల్ వచ్చేసి 34,000 కిలోమీటర్ తిరిగిందండి. 33,000 కిలోమీటర్స్ చేంజ్ తిరిగింది వెహికల్ అయితే. సో డీజిల్ వేరియంట్లో ఉంది వెహికల్. BS6 ఇంజన్ ఇది. సో చూసారు కదా, వెహికల్ ఎక్సలెంట్ కండిషన్. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, అసలు మర్చిపోకండి వీడియో చూసిన తర్వాత నచ్చితే. సో చూసారు కదా, వెహికల్ ఎక్సలెంట్ కండిషన్. ఎవరికైనా వెహికల్ కావాలంటే రండి సార్, వెహికల్ చూసుకోండి. మన ఆఫీస్ వచ్చేసి నాగోల్ నుంచి ఎలిమినార్ వస్తుంటే కామినీ హాస్పిటల్ రాగంకి లెఫ్ట్ సైడ్లో జీప్ షోరూమ్ ఉంటుందండి. మీరు నాగోల్ నుంచి వస్తుంటే అల్కాపురి సిగ్నల్ వస్తుందండి, లక్కీ హోటల్ ఉంటుంది. దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే మీకు లెఫ్ట్ సైడ్లో రిలయన్స్ పెట్రోల్ పంప్ వస్తుంది. అది కూడా దాటాలండి. అది దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే కామినీ ఫ్లైఓవర్ వస్తుంది, అది ఎక్కొద్దండి. అది ఎక్కకుండా సైడ్ నుంచి వస్తే మీకు థర్డ్ లెఫ్ట్ కోటక్ మహేంద్ర బ్యాంక్ ఉంటుంది. బ్యాంక్ దాటిన లెఫ్ట్ తీసుకుంటే డెడ్ ఎండ్ నుంచి రైట్ తీసుకుంటే మన ఆఫీస్ అనేది వస్తుంది. సో వెహికల్ అనేది ఆఫీస్లో అవైలబుల్ ఉందండి. వచ్చి వెహికల్ చూసుకోండి. వెహికల్ నచ్చిన తర్వాత దాని ప్రైస్ డిస్కస్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఓనర్తో డిస్కస్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్. మీరు డైరెక్ట్ ఓనర్ని మాట్లాడుకోవచ్చు అండి. నేను ఓనర్తో కూడా మాట్లాడిస్తాను. సో ప్రైస్ అనేది ఓనర్తో డెఫినెట్గా డిస్కస్ చేసుకోవచ్చు. 24 మోడల్ కాబట్టి చాలా లేటెస్ట్ వర్షన్. 1 ఇయర్ కూడా కాలేదండి, ఇంచుమించు నియర్ టు 1 ఇయర్ వెహికల్ ఇది. 33,000 కిలోమీటర్స్ తిరిగారు వెహికల్ అయితే. వెహికల్ చాలా నీట్ కండిషన్లో మెయింటైన్ చేశారు వెహికల్, పర్ల్ వైట్ కలర్లో. సో దీనిలో 7 సీటర్ ఉంటుందండి. సీట్స్ కూడా 7 సీట్స్ ఉంటాయి ఇందులో అయితే. మనకి 7 సీటర్ వెహికల్ ఇది. సో వెహికల్ ఎవరికైనా నచ్చితే రండి సార్, వెహికల్ చూసుకోండి. వెహికల్ కూడా చాలా నీట్ కండిషన్లో మెయింటైన్ చేశారు. దీని సీట్ కవర్స్ కూడా ప్రీమియం సీట్ కవర్స్ వేయించారండి వాళ్ళైతే. మధ్యలో కూడా మీకు క్యాప్టెన్ సీట్స్ వస్తాయి, బకెట్ సీట్స్ అనేవి వచ్చాయి వెహికల్కి. చూసారు కదా, వెహికల్ అయితే చాలా నీట్ కండిషన్లో ఉంది. సో ఎవరికైనా వెహికల్ ఇంట్రెస్టెడ్ ఉంటే రండి సార్. చాలా తక్కువ తిరిగిన వెహికల్ అయితే మళ్ళీ దొరకదు, ఎందుకంటే ఇన్నోవా క్రిస్టాలో మినిమం 1 lakh తిరిగిన వెహికల్స్ మాత్రమే ఉంటాయి. సో అందుకని చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎవరైనా వెహికల్ చాలా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి వెహికల్ చూసుకోండి. డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు మనమైతే. సో ఎవరికైనా వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ రండి సార్, వచ్చి వెహికల్ చూసుకోండి. బండి నెంబర్ అయితే 66 అండి, 0066. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్. రివర్స్ కెమెరా, మీకు టైర్స్, స్టెప్నీ అయితే అన్యూజ్డ్ ఉందండి వెహికల్ది. మీకు యాప్రాన్స్, పిల్లర్స్ అన్నీ కూడా చెక్ చేశాను, అన్నీ కూడా ఒరిజినల్ ఉన్నాయండి. మీరు చూసుకోవచ్చు. షోరూమ్లో కూడా చెక్ చేయించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. వెహికల్ అయితే కంపల్సరీ మీరు షోరూమ్లో చెక్ చేసుకున్న తర్వాత రేట్ అనేది డిస్కస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనమైతే. సో చూసారు కదా, వెహికల్ టైర్ అన్యూజ్డ్ అండి, స్టెప్నీ అయితే అన్యూజ్డ్ ఉంది వెహికల్ది. ఈ వెహికల్కి ఫైనాన్స్ ఆప్షన్ కూడా వస్తుందండి, ఫైనాన్స్ కూడా చేయిస్తాను. 80-90% ఫండింగ్ కూడా వస్తుంది వెహికల్కి అయితే. ఇన్నోవా క్రిస్టా 2.4 GX వర్షన్ అండి ఇది. సో వెహికల్ అయితే చాలా నీట్ మెయింటెనెన్స్ ఉంది. దాని సీట్ కవర్స్ అయితే ప్రీమియం సీట్ కవర్స్ వేయించారు, చాలా నీట్గా వచ్చే ఫినిషింగ్ కూడా సీట్ కవర్స్కి కూడా. ఈ వెహికల్లో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి మనకి, స్క్రీన్ ఉంటుంది, రివర్స్ కెమెరా ఉంటుంది, ఏమంటారు మీకు బ్యాక్ సైడ్ AC ఉంటుంది, పవర్ విండోస్ ఉంటాయి. క్రూజ్ కంట్రోల్ అలాంటివి ఏమి ఉండవండి. అలై వీల్స్ అయితే ఉంటాయి, క్రూజ్ కంట్రోల్ అలాంటివి ఏమి ఉండవు ఈ వెహికల్లో అయితే. వాల్యూమ్ కంట్రోల్ ఒకటే వస్తుంది స్టీరింగ్లో. ఇంకా వెహికల్ కంట్రోల్ స్క్రూస్ అలాంటి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అవన్నీ ఓన్లీ Z వర్షన్లో వస్తాయి, V వర్షన్లో కూడా ఉంటుంది. చూసారు కదా, 2 ఎయిర్ బ్యాగ్స్, మీకు లెదర్ సీటింగ్, రివర్స్ కెమెరా, AC కూడా మీకు క్లైమేట్ కంట్రోల్ రాదండి, నార్మల్ AC బటన్స్ లాగా వస్తుంది చూడండి అది కూడా. సో ఇలాంటి ఫీచర్స్ అనేది G వర్షన్లో వస్తాయి. మనకి టాప్ ఎండ్లో మాత్రం Zలో అయితే అన్ని ఫీచర్స్, ఇంకా చాలా వేరియంట్స్ చాలా ఉంటాయి వెహికల్లో. సీట్ కవర్స్తో సహా అన్ని షోరూమ్ నుంచి వస్తుంది. చూసారు కదా వెహికల్ అయితే. ఎవరికైనా వెహికల్ కావాలనుకుంటే రండి సార్, వచ్చి వెహికల్ చూసుకోండి. మీరు నా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది, క్లిక్ చేయండి మరిన్ని అప్డేట్స్. మీరు నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఫాలో కావచ్చు అండి. దీనాకార్స్ అని ఉంటుంది, DEENACARS అని కొట్టండి. మీకు వెహికల్ మీకు వీడియోస్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ ఎక్కడైనా మీకు నాది ప్రొఫైల్ అనేది కనిపిస్తుంది. సో 34,000 కిలోమీటర్స్ తిరిగింది. చూసారు కదా, వెహికల్ అయితే చాలా నీట్ కండిషన్లో ఉంది. వెహికల్ కావాలనుకున్న వాళ్ళు అసలు మిస్ అవ్వకండి. వెహికల్లో మైలేజ్ కూడా మీకు 13-14 వస్తుందండి సిటీలో అయితే మీకు. ఇది యాడ్ బ్లూ అండి, ఇది BS6 ఇంజన్ అనేది యాడ్ బ్లూ. ఎవ్రీ 5,000 కిలోమీటర్స్కి దీనికి యాడ్ బ్లూ కూడా మనం ఫిల్ చేయించుకోవాలి. అది కూడా యాడ్ బ్లూ అనేది కంపల్సరీ మనకు 5,000 కిలోమీటర్స్కి ఫిల్ చేసుకుంటూనే ఉండాలి. అదైతే యాడ్ బ్లూలో కంపల్సరీ మ్యాండేటరీ అది 20 తర్వాత మోడల్స్కి అన్నిటికీ కూడా. సో చూసారు కదా, వెహికల్ పర్ల్ వైట్ కలర్లో ఉంది వెహికల్ అయితే. మిస్ అవ్వకండి సార్, ఎవరికైనా నచ్చితే. ఈకో మోడ్, పవర్ మోడ్ అన్నీ కూడా ఫీచర్స్ ఉన్నాయి ఇందులో అయితే మీకు. సో చూసారు కదా.
మన దగ్గర ఓన్లీ తెలంగాణ నుంచి ఇన్వాయిస్ ఉన్న వెహికల్స్ మాత్రమే ఉంటాయండి. ఎస్పెషల్గా చెప్తున్నాను, నేను చాలామంది కూడా అడుగుతున్నాను, ఢిల్లీ వెహికల్స్ అలాంటివి మనం డీల్ చేయమండి. ఓన్లీ తెలంగాణ ఇన్వాయిస్ వెహికల్స్ మాత్రమే డీల్ చేసాం. సో తెలంగాణలో ఇన్వాయిస్ అంటే తెలంగాణలో పర్చేస్ చేసి తెలంగాణలో తిరిగినా ఎక్కడ తిరిగినా కానీ తెలంగాణ నుంచి షోరూమ్ ఇన్వాయిస్ ఉంటే ఆ వెహికల్స్ మనం డీల్ చేసాం. ఢిల్లీ వెహికల్ తీసుకొచ్చి ఇక్కడ మనము దాన్ని టీఎస్ చేయించి టీజీ చేయించి దాన్ని ట్రాన్స్ఫర్ చేసి అమ్మే ఆ వెహికల్స్ అయితే కావండి మన దగ్గర ఉండేటివి ఏవైనా కూడా. ఓన్లీ షోరూమ్ నుంచి ఇన్వాయిస్ ఉన్న వెహికల్స్ మాత్రమే ఉంటాయి. అదైతే 101% నేను అష్యూరెన్స్ ఇస్తానండి. నేనైతే అదైతే మీరు మిగతా అన్ని షోరూమ్లో చెక్ చేసుకోవచ్చు వెహికల్ని అయితే. ఎందుకంటే ఢిల్లీ వెహికల్స్ మనం డీల్ చేయము, అలాంటివి మనం తీసుకోవడం అమ్మడం అలాంటివి ఏమి ఉండదు. మనకు పార్క్ అండ్ సేల్ వెహికల్సే ఉంటాయి 80% మన దగ్గర ఇది ఒకటే కాదు, ఆల్ట్రూస్ ఉంది, అమేజ్ ఉంది, ఇవన్నీ పార్క్ అండ్ సేల్ వచ్చిన వెహికల్సే అండి. ఫ్రెండ్స్ వాళ్ళ లేకపోతే మన దగ్గర పాత కస్టమర్స్ కొని అమ్మడం మళ్ళీ మన దగ్గర తెప్పియడం వెహికల్ అలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. సో అందుకని మనకు మోస్ట్లీ పార్క్ అండ్ సేల్ మీదనే మనకు బెస్ట్ ప్రైస్ అనేది మనం క్లోజ్ చేస్తాం. మీకైతే మీ వెహికల్స్ ఉన్నా కూడా మీరు బెస్ట్ ప్రైస్ కావాలంటే నా దగ్గర వెహికల్ పంపించండి, 100% నేను బెస్ట్ ప్రైస్లో క్లోజ్ చేసి ఇస్తాను. అదైతే మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. బెస్ట్ ప్రైస్ మీకు ఫ్రీ ట్రాన్సాక్షన్ అనేది ఉంటుంది. మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించేసి అమౌంట్ ఆర్సీ కార్డ్ అవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేయించేస్తాను సార్. సో అదైతే నా అష్యూరెన్స్ ఉంటుంది దానికైతే నేను. సో చూడండి ఫ్రెండ్స్, ఎవరికైనా వెహికల్ నచ్చితే రండి దీనా కార్స్కి. మన దగ్గర సేల్స్ పర్చేస్ కూడా జరుగుతుంది కాబట్టి మీ పాత వెహికల్ ఏదైనా ఉంటే కూడా తీసుకురండి, చెక్ చేసుకొని దాని యొక్క ప్రైస్ అనేది నేను ఇస్తాను. చూసారు కదా, ఎక్సలెంట్ కండిషన్లో ఉన్న వెహికల్ ఇది. లోపల ఆప్రాన్స్, పిల్లర్స్, బ్యాటరీ దగ్గర కూడా చూసారు కదా, అంతా కూడా క్లియర్గా మెన్షన్ చేసి చూపించాను నేను. జీ వర్షన్కి అనేది ఇలా ఉంటుందండి. మనకి ఇంజన్ బానెట్ లేవట్టిన తర్వాత సో అది కవర్ అనేది అలాంటివి ఏం రావు దీనికి. ఎందుకంటే జీ వర్షన్కి, జెడ్ వర్షన్కి మాత్రం కవర్ వస్తుంది, ఇంజన్ ప్రొటెక్షన్ కవర్ అని. అలాంటివి ఏం రావు దీనికి. చూసారు కదా, మీకు ఫ్రంట్ గ్రిల్ కూడా టైప్ 4 మోడల్ అండి. అంటే టైప్ 2, 3 క్రిస్టాల్ వచ్చాయి కదా మనకు 2018, 16 అది కాదండి. 24 మోడల్లో ఉన్న క్రిస్టా గ్రిల్, హెడ్లైట్స్ అన్నీ కూడా మారుతూ ఉంటాయి చూడండి మీకు కావాలంటే. సో ఫ్రంట్ ఎంత బాగుందండి వెహికల్ అయితే, చాలా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. చిన్న వర్క్ కూడా లేదు, మీరు ఎక్కడైనా చూపించుకోవచ్చు, ప్రాబ్లం లేదు వెహికల్ని. సో ఎవరికైనా వెహికల్ కావాలంటే మిస్ అవ్వకండి, రండి సార్. నా నెంబర్ వచ్చేసి 9640964686. ఇది నా మొబైల్ నెంబర్, ఇది నా వాట్సాప్ నెంబర్. నాకు వాట్సాప్లో మీరు క్యాట్లాగ్ కూడా ఉంటుంది, అలానే నాకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది దీనా కార్స్ అని. మీరు అక్కడ కూడా లింక్ షేర్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో. మీరు ఆ లింక్ను ఫాలో అయినా ప్రతి ఒక్క ఫొటోస్ అనేది అక్కడ మెన్షన్ చేస్తాను కాబట్టి చెక్ చేసుకోవచ్చు మీరు. సో ఉంటా ఫ్రెండ్స్, బాయ్. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అసలు మర్చిపోకండి, ఒక లైక్ చేయండి. మీరు యొక్క లైక్స్తో ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నా, సబ్స్క్రైబ్ చేసుకున్న అందరూ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ముందుకు వెళ్ళాలని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా వీడియోస్ అనేది షేర్ చేయండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.